కుమ్మక్కయిందా అనేది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. అంటే 6 రోజులుగా ఇద్దరు కేటీఆర్ హరీష్ రావు గారు ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే వీళ్ళు ఏం జరుపుతున్నారు, అక్కడ కవితని బయటికి తీసుకురావడానికి జరుగుతుందా, లేకపోతే మొత్తం పార్టీనే వీళ్ళ నుంచి అయిపోతున్నారా? అసలు బీఆర్ఎస్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు ఒకటి, నిన్న కాంగ్రెస్ కమిటీలో వాళ్ళు తేల్చింది ఏంటంటే మొత్తం మనకి 8 సీట్లు రావడానికి గల కారణం బీజేపీకి బీఆర్ఎస్ అనుకూలంగా పనిచేసింది. అభ్యర్థుల ఎంపికల దగ్గర నుంచి, ఓటు ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళిద్దరు 2 పార్టీలు కుమ్మక్కైనాయి అనేది టాపిక్ చెప్పడమే తప్పు చెప్తే ఎట్లా అండి? నాకు నేనేం చెప్పట్లేదు. ఈనాడులో ఇవాళ ఇచ్చిన హెడ్డింగే నేను చదువుతున్నా. నేనేం స్పెషల్ గా చెప్పట్లేదు. నేను చెప్పట్లేదు. యాంటనీ కమిటీకి వాళ్ళు ఇచ్చుకున్న రిపోర్ట్ ని నేను చెప్తున్నా తప్ప నా వర్షన్ కాదు కదా. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటే ఎట్లా అవుతుంది ఒకసారి చెప్పండి. ఇప్పుడు అది వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటనేది మనం అడుగుదాం. మీ దగ్గరికి కూడా వస్తా నేత గారు, చెప్పండి. చూడండి, చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు ఈరోజు. నేను ఒక విషయం చెప్తాను. 2016లో కరుణానిధి గారు ఏ పరిస్థితి నుంచి ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నారు ఒకసారి ఆలోచించాలి. దేశంలో బీజేపీ 2 సీట్ల నుంచి ఇక్కడ 2019లో 303కి వచ్చింది. దాని తర్వాత 2024లో 240కి మళ్ళీ వచ్చింది. అంటే కొంత మార్పు జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎక్కడికి వచ్చింది? 2014 70 సీట్ల నుంచి 2019లో మళ్ళీ 153 సీట్లకు వచ్చింది. అదే టీడీపీ ఈరోజు జనసేనను బీజేపీని వీళ్ళందరూ కలుసుకొని 164 సీట్లు సాధించింది. సో ఎంత మార్పు ఉంది? పరిస్థితులు మారుతూ ఉంటాయి రాజకీయ వ్యవస్థలో. పార్టీలు అనేటివి ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడిపోతారు. సతీష్ గారు, నేను చెప్పానండి చాలా క్లియర్ గా ఒకసారి మాట్లాడుతున్నాము. ఎలక్షన్ తర్వాత జరుగుతున్న పరిణామాలను మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఒకటి, మీ ఎల్పీ క్లోజ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ షిఫ్ట్ అవుతున్నారు. ఇంతకు ముందు గతంలో మీరు చేసిన పనే ఇది. ఇతర పార్టీలు ఎల్పీలు గతంలో మేము చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. గతంలో మన ప్రాంతాన్ని కాపాడుకోవడానికి, మన వ్యవస్థల్ని, మన నీటిని, మన ఉద్యోగాల్ని, మన నియామకాల్ని, మన గుళ్ళని, మన గోపురాలని, మన తెలంగాణని కాపాడుకోవడానికి కేసీఆర్ గారు వాళ్ళని తీసుకురావడం జరిగింది. మనం వేరే పార్టీ నుంచి తీసుకురావడం జరిగింది. అది కూడా రేవంత్ రెడ్డి గారు, మీకు అందరికీ ప్రపంచమంతా తెలుసు, ఏదైతే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కలిసి ఎమ్మెల్సీని కొనుగోలు చేసే క్రమంలో దొరికారో, అరే మన ప్రాంతానికి ఏమైపోతుంది, ఈ రోజు మళ్ళీ సమైక్యాంధ్రులు కలిసి మన రాష్ట్రంలోకి వచ్చి మళ్ళీ మన రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తారన్న ఒక ఉద్దేశంతో ఆ పార్టీ వేరే పార్టీలో ఉన్న నాయకుల్ని తీసుకురావడం జరిగింది. అందులో కూడా మహా అంటే 50, 60 ఏం లేరు అప్పుడు సంఖ్య, మహా అంటే 23, 30 మంది దాకా, 20 మంది దాకా ఉన్న సందర్భం అది కూడా ఆ రోజు టీడీపీలోంచి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో అది పక్కన పెడితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 70 లక్షల మెంబర్షిప్ ఉన్న పార్టీ ఏదంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అండి. ఎక్కడా కేసీఆర్ ఎవరికి భయపడే సమస్య లేదు. రెండోది, ఈరోజు కేసీఆర్ అనే ఒక గొప్ప వ్యక్తి, ఈరోజు తెలంగాణ సాధించిన ఒక మహోన్నత వ్యక్తి, ఈరోజు ఒక 2-3 నాయకులు ఏదో పక్క పార్టీలోకి వెళ్తే భయపడే సమస్య లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు మళ్ళీ కేసీఆర్ రావాలని మొక్కుతూ ఉన్నారు. నిన్నటికి నిన్న మన ఉస్మాన్ యూనివర్సిటీ కన్నా చూసినాం, పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడి అయ్యా మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడే నయమైంది, మా తెలంగాణ కాపాడుకున్నారని విద్యార్థులు అంటున్నారు. రైతన్నలు చచ్చిపోతూ ఉన్నారు, మా కేసీఆర్ గారు ఉంటేనే మాకు నీళ్ళు వచ్చేటివి, సక్రమంగా రైతు బంధు పడేది, సక్రమంగా విత్తనాలు వచ్చేటివి, క్వాలిటీ విత్తనాలు వచ్చేటివని వాళ్ళందరూ కూడా కొంతమంది ఆ సెల్ఫీ వీడియోస్ పెట్టి చనిపోతున్న రోజులు కూడా మనం చూస్తూ ఉన్నాం. రైతన్నలు, చేనేత కార్మికులు ఈరోజు అయ్యో మాకుంటే ఇంత బతుకమ్మ చీరలో ఇంకోటో వాటి వల్ల మాకు పని దొరికేది బతికేవాళ్ళం అని చెప్పి. సతీష్ గారు, కేటీఆర్ హరీష్ రావు గారు ఢిల్లీలో ఏం చేస్తున్నారు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారికి కవిత గారు ఉన్నారు. కవిత గారిని ములాఖత్లో కలిసే అవకాశం కలిశారు. కవిత గారికి సంబంధించి జైల్లో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన అడ్వకేట్లో మాట్లాడాల్సి వస్తుంది. కవిత గారు ఎవరండి? వాళ్ళ సొంత సిస్టర్ కదా, చూసుకోవాల్సిన బాధ్యత తనకు లేదా? హరీష్ గారు ఎవరండి? వాళ్ళ రిలేటివే కదా. వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంది, నెక్స్ట్ ఎక్కడ మరి సుప్రీంకోర్టుకి వెళ్దాం అనుకున్నాం కదా, మరి ఇక్కడ బెయిల్ వచ్చే అవకాశాలనే వాళ్ళు 100% ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఆ కుటుంబంలో నాట్ ఓన్లీ కవిత గారు అండి, రేపు మీరున్నా నేనున్నా ఇంకొకరున్నా కూడా మన కుటుంబ సభ్యులు మన కోసం కొట్లాడతారు. ఢిల్లీలోనే వస్తారు, గల్లీలోనే వస్తారు, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా వస్తారు. దాని గురించి చాలా క్లియర్ గా ఉంది. వీళ్ళంతా పొలిటికల్ ప్రిజనర్స్, వీళ్ళేమి వేరే విధంగా కాదు. మామూలుగా ఫ్యామిలీ తర్వాతనే పొలిటికల్ అండి. ఏదైనా కుటుంబం తర్వాతనే రాజకీయం వేస్తుంది. కానీ కుటుంబాన్ని వదిలిపెట్టి రాజకీయాలు చేసే పరిస్థితులు ఎవరు ఉండరు. అంతకని మించి బీఆర్ఎస్ కు బీజేపీ సపోర్ట్ తీసుకుని ఇదే ఇప్పుడు మీరు అన్నట్టే అనుకుందాం. బీఆర్ఎస్ కి మీరంటే మీరు ప్రజలు అన్నదే నేనంటే అనుకుంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయ్యి ఉంటే ఈరోజు కవిత గారు జైల్లో ఎందుకుంటారండి? అండ్ ఇంకొక విషయం మీకు మెయిన్ పాయింట్ చెప్తున్నా, ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందాలని అనుకుంటే ఒప్పందం బీజేపీ అంటే కవిత గారు బయటికి రావడానికి ఒప్పందం బీజేపీతో చేసుకోవడమా, జ్యుడిషియల్ అంటే ఇప్పుడు వీళ్ళ కోర్టులతోనే మనం నిర్ణయాలు తీసుకుంటారా, లేకపోతే బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకుంటుందా కవిత గారు బయటికి రావడం?
అది అందరికీ తెలిసిన భారతదేశ వ్యాప్తంగా తెలిసిన ఏం తెలుసు విషయమే చెప్పండి, కదా. అదే, ఏం తెలుసు భారతదేశ వ్యాప్తంగా ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు, పొలిటికల్ ప్రిజనర్స్ అంటే మీ ఉద్దేశం ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? రాజకీయ నాయకుల మీద ఈ రోజు ఎవరైతే రాష్ట్రంలో బలమైన నాయకులు వాళ్ళ ఈడీలు పంపి ఏదో ఒక కేసులో లోపల పంపించి ఇలా బలవంతంగా ఆ పార్టీలను స్వాగతిస్తున్నారట బీజేపీ వాళ్ళు. అది మీ కాంగ్రెస్ ఉద్దేశం అదేనా? అది కాంగ్రెస్ వాదన. సార్ ఒక విషయం అంటే నిన్న నుంచి కొంచెం ట్రోల్స్ అవుతుంది సోషల్ మీడియాలో నేను చూసిన ఏంటంటే గులాబీ కొమ్మకు కమలం రెమ్మకు పెళ్ళని. అంటే సార్ ఇది నా కావ్యం కాదు, నా పదజాలం కాదు, నా వాక్యం కాదు. చేతులే కదా మరి నలుగురు ఎంపీ మరి తాళి కట్టించేది ఎవరు? ఈ చేతు హస్తం గుర్తు చేతుల ఏదైనా కావచ్చు కాదు. అదంటే నలుగురు ఎంపీలను కట్నం కిందకి ఇస్తున్నారని చెప్పి కూడా చెప్పలేదు. సార్, ఇది నా వాదన కానే కాదు, నేను చెప్తలేను. బయట సోషల్ మీడియా జరుగుతున్న విషయం ఏంటంటే సార్, కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, మొన్న అద్దెంకి దయాకరణ ఇండియా ఫైల్స్ అని ఒకటి సినిమా తీశారు. ఇప్పుడు గత సంవత్సరం నుంచి కవితా ఫైల్స్ అనేది కూడా నడుస్తుంది ఒకటి ఈ తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా. అంటే గౌరవ కవిత గారి చుట్టే రాజకీయం తిరుగుతుంది. ఆ రాజకీయం తిరిగే క్రమంలో అటు బీజేపీ బెనిఫిట్ అవుతూ వస్తుంది రోజు రోజుకి, బీఆర్ఎస్ రోజు రోజుకి కిందికి పడిపోతూ వస్తుంది. దానికి ప్రధానమైన సాక్ష్యం ఏమనుకుండాల్సి వస్తే, అసెంబ్లీ ఎలక్షన్లో ఏదైతే భావన క్రియేట్ అయిందో ఆ భావనను తెలంగాణ సమాజం సంపూర్ణంగా నమ్మింది సార్. అదే భావనని మేము కాంగ్రెస్ పార్టీగా బలంగా నమ్మే క్రమంలో అది ఎంపీ ఎలక్షన్స్ ఇంకా కన్సాలిడేట్ చేసింది మా నమ్మకాన్ని. అది ఏ రూపంలో అంటే ఓట్ల రూపంలో. అది ఎంత ఘోరంగా అంటే సార్, డైరెక్ట్ షిఫ్టింగ్, ఇక ఎటువంటి ఆలోచన లేకుండా డైరెక్ట్ ఓట్ షిఫ్టింగ్. అది ఎంతలా అంటే ఇప్పుడు సార్ వాళ్ళకు ఇది మాకు 3 ఉండే సార్, 2019లో మాకు 3 వచ్చినాయి, బీజేపీ వాళ్ళకి 4 వచ్చినాయి, వాళ్ళకు 16 సర్కార్ అంటే 9 వచ్చినాయి. 9 వచ్చినప్పుడు కనీసం మొన్న 39 స్థానాలు వచ్చి ప్రతిపక్షంలో ఉన్నారు కదా సార్. 9 వచ్చే కాడ కనీసం ఒక 4-5 రావాల్సి ఉండే, కనీసం ఒక 3 రావాల్సి ఉండే. కొన్ని చోట్ల అయితే డిపాజిట్లు కోల్పోయారు. సో ఇక్కడ మేమేమంటున్నాం, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు ఆ ఫ్యామిలీని వదిలిపెడితే మిగతా క్యాడర్ అంతా డిస్టర్బ్లో వెళ్ళిపోవడానికి వాళ్ళ యొక్క నిర్ణయాలే, వాళ్ళ తప్పుడు నిర్ణయాలే కారణమేమి అంటున్నాం. ఇది అంటే కార్యకర్తలను బాధ పెట్టడం, నాయకులు బాధ పెట్టడం వాళ్ళు సిద్ధాస్తులని చెప్తున్నాం. ఎందుకంటే సార్ ఒక మాట చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీని ఆగం చేయడం కోసం, కాంగ్రెస్ పార్టీ సీట్లను తగ్గించడం కోసం మీరు బీజేపీ వాళ్ళతో ములాఖాత్ అయ్యే ప్రయత్నం చేసినప్పుడు అల్టిమేట్గా లాస్ అయింది ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లాస్ కాలేదు. మీరు రాష్ట్రంలో ఎవరినైనా అడగండి, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఆగమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆగమైపోతుంది తప్ప ఎవరు ఆగం చేస్తలేరు. ఒక్క నిమిషం, నేనేమంటున్నా అంటే మాకు 1% ఓటు పెరిగింది సార్. మాకు 39 నుంచి మేము 40కి వచ్చినాం. మీకు అమాంతం తగ్గిపోయింది కదా, దానికి కారణం ఎవరు మరి? అంటే మీ నిర్ణయాలు కానీ, మీ మాట విధానం కానీ, మీ తప్పులను మీరు తెలుసుకోకపోవడం కానీ, ఓటమికి ఏ కారణాలు ఉండొచ్చు? ప్రతిసారి అపర భగీరథుడు, అపర చాణిక్యులని మీరు అంటున్నారు కదా. అంటే ఢిల్లీలో మీరు ఏది టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత దాన్ని జాతీయ హోదా కోసమో లేకపోతే ఎలక్షన్ కమిషన్ చుట్టూ తిరుగుతున్నారా మరి? ఇప్పుడు నేను కూడా ఒక అడ్వకేట్ని, ములాఖత్ కోసం 4 రోజులు తిరగాల్సిన అవసరం లేదు. మేము ఢిల్లీలో కనుక అక్కడ పోయి 1 గంట ఉన్నా కూడా ఢిల్లీలో వీళ్ళకేం పని చెప్పి మీ సోషల్ మీడియాలో మీరు రాతలు రాస్తారు కదా, మరి ఇప్పుడు దీనికి ఏం రాయాల్సి ఉంటుంది? సో మేమేమంటున్నాం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న అనుమానాలన్నింటినీ దాన్ని ఆజ్యం వస్తున్నది మీరు, దానికి కన్సల్ట్ చేస్తున్నది మీరు, మళ్ళీ మమ్మల్ని బదనాం చేయాల్సిన అవసరం ఏముంది? సో మేమేమంటున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే తొండముదిరి ఊసర వెళ్ళినట్టు, గంగ కాస్త చంద్రముఖిగా మారినట్టు, టీఆర్ఎస్ కాస్తగా బీఆర్ఎస్గా మారిన తర్వాత మీ యొక్క గోతిని మీరే తవ్వుకొని మీ నాయకుల్ని, మీ కార్యకర్తలని, తెలంగాణ ఉద్యమకారులని ఈరోజు